పాతపట్నంలో మంగళవారం 5.5 కేజీల గంజాయిని పట్టుకున్న సీఏ వి రామారావు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతపట్నం ఎస్ఐ బి లావణ్య సిబ్బందితో కలిసి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా శ్రీకాకుళం జిల్లా గారా మండలం పొగాకు వాణిపేట గ్రామానికి చెందిన దువ్వు సాయి సురేష్ రెడ్డి అనే వ్యక్తి 5.5 కేజీల గంజాయిని పట్టుకొని వెళ్తుండగా గుర్తించి పట్టుకున్నట్టు తెలిపారు. ఒడిశా నుండి గంజాయిని తీసుకువస్తూ శ్రీకాకుళం జిల్లా మీదుగా నెల్లూరు జిల్లా సులూరుపేటకు రవాణా చేసేందుకు ప్రయత్నించగా పట్టుకున్నట్టు తెలిపారు. సాయి సురేష్ రెడ్డి ఐటీఐ వరకు చదువుకొని కుటుంబ పరిస్థితి దీనంగా ఉండడంతో వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు. గంజాయి సరఫరా చేస్తే నగదు వస్తుందని ఆశపడి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు సీఏ తెలిపారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఏ వి రామారావు పేర్కొన్నారు. అతనితో పాటు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేద్దామని చెప్పేసి అతనికి సప్లై చేద్దామని చెప్పేసి ఒప్పందం కూర్చుకొని, అలాగే వీళ్ళతో పాటు వర్క్ చేసేవాడు ఒక అతను ఒరిస్సాలోని ఆర్వదగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తికి అతను వీళ్ళకి సప్లై అనమాట. ఈరోజు అతని దగ్గర నుంచి గంజాయి తీసుకొని సూళ్ళూరుపేటకు చెందిన వ్యక్తికి అందిద్దామని చెప్పేసి ఈరోజు అక్కడ పర్లాకంలో గంజాయి తీసుకొని 5.6 కేజీ గంజాయి తీసుకొని శ్రీకాకుళం వెళ్తూ అక్కడ నుంచి సూళ్ళూరుపేట చెందిన వ్యక్తి అతను తీసుకొని వెళ్తాడనమాట. ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ పట్టుబడ్డాడు. మన పాతపట్నం పోలీసు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాడు. ఇందులోన మన పాతపట్నం ఎస్ఐ లావణ్య గారు, అలాగే చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది, పాతపట్నం సిబ్బంది ఏఎస్సీ 1159, టీసీ 2047 వీళ్ళందరూ కూడా గుడ్ వర్క్ చేశారు. ఎస్పీ సార్ వీళ్ళని అభినందించారు. యాక్చువల్గా ఇతను ఐటీఐ చేశాడు. తర్వాత మర్చెంట్ నేవీకి 6 నెలలు వెళ్ళాల్సిన వ్యక్తి కొంచెం డబ్బులు ఇలా ఆశపడి ప్రలోభపడి అనవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ పిల్లల బిహేవియర్ మీద కూడా తల్లిదండ్రులు కొంచెం గమనించి ఇలాంటి చెడు అలవాట్లకు ఈ నడవడికు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంచాలి. ఇది పాపం మన ఎస్పీ సార్ కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఉన్నారు. అందుకనే ఇక్కడ ఒక చెక్ పోస్ట్, అలాగే గోకుల్ దగ్గర ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈవేళ మిలియపుట్టు కేసులో 2023లో పెట్టిన కేసులో మొత్తానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. దానికి సంబంధించి కూడా ప్రెస్ నోట్ అక్కడ ఎస్పీ గారి ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. దీంతోపాటు మహిళలు దిశ శక్తి యాప్, ప్రజెంట్ శక్తి యాప్ ఉంది. ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా వినియోగించుకోవాలి.